తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వైఎన్ కళాశాలలో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో కళాశాల ప్రాంగణం ఎన్నికల సిబ్బందితో సందడిగా మారింది. నర్సాపురం నియోజకవర్గ వ్యాప్తంగా 160 పోలింగ్ కేంద్రాలకు గాను 1180 మంది సిబ్బందిని నియమించినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇందులో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ముందస్తుగానే భారీగా భద్రతా దళాలను నియమించినట్టు అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల సిబ్బంది ఉదయాన్నే వైఎన్ కళాశాలకు చేరుకుని తమకు కేటాయించిన గ్రామాలకు ఈవీఎం బాక్సులతో పయనమయ్యారు. ముందుగానే అధికారులు రూట్ మ్యాప్ అప్పగించగా ముందస్తు సూచనల మేరకు నిర్దిష్ట సమయానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకుని అధికారులు ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. భీమవరం పట్టణంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని నాచ్వాద్ సెంటర్లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 5వ తరగతి విద్యార్థిని దుండి జ్యోతిప్రియ మృతి చెందింది. కరాటే శిక్షణ నిమిత్తం బాలిక సైకిల్పై వెళ్తుండగా ధాన్యం లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జ్యోతిప్రియ అక్కడికక్కడే మృతి చెందింది. బాలిక తండ్రి పట్టణంలోని మున్సిపల్ ఆఫీసులో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నారు. విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మాతృ దినోత్సవం సందర్భంగా విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంఘ సేవకురాల్ని సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సృష్టిలో మనకు జన్మనిచ్చిన తల్లి ప్రథమ స్థానంలో ఉంటుందని, పిల్లల భవిష్యత్తుకు తల్లి పడే కష్టం వర్ణనాతీతమని, ఎన్ని జన్మలెత్తినా తల్లి రుణం తీర్చుకోలేనిదని, వృద్ధాప్యానికి చేరిన తల్లును ప్రతి ఒక్కరూ ప్రేమతో ఆదరించాలన్నారు. ఈ సందర్భంగా భీమవరం 2 టౌన్లోని రామలక్ష్మణ్ నగర్లో నివాసముంటున్న సంఘ సేవకురాలు కలిగొట్ల కామేశ్వరమ్మను సత్కరించుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు అధ్యాపకులు కలిగొట్ల గోపాల్ శర్మ, బాడీ బిల్డింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి షేక్ కాసిం, ప్రముఖ ఆర్టిస్ట్ గ్రంథి నరసింహమూర్తి, అలయన్స్ క్లబ్ నాయకులు ఝాన్సీ, డేగల భవానీ శీతల్, కిడ్జీ స్కూల్ శ్రీలతాదేవి, సంతోష్, మోటుపల్లి రామకృష్ణ, వి కోమలీదేవి, హర్ష నాగసూర్య, విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ దేశాల కంటే మన భారతీయ సంస్కృతి అనేది చాలా గొప్పది. ఈరోజు మాతృ దినోత్సవం, మదర్స్ డే. ఈ సందర్భంగా మరి చాలామంది తల్లులు బిడ్డలను కంటారు, వాళ్ళ ఆస్తులు సంపాదిస్తారు. ఇప్పుడు మనకు కావాల్సింది అది కాదు. ఎవరైతే మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికి కృషి చేస్తారో, అటువంటి వాళ్ళు సమాజంలో విలువలుగా జీవించడానికి అవకాశం కల్పిస్తారో వాళ్ళు గొప్పవాళ్ళు. అటువంటి పిల్లలకు జన్మనిచ్చిన తల్లులు కూడా గొప్పవాళ్ళు. ఆస్తులు సంపాదించిన వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. సంస్కృతి నేర్పాలి. ఇవాళ రోజు రోజుకి కూడా మన సంస్కృతి కొంచెం దిగజారుతనంగా ఉంది. ఇటువంటి తరుణంలో సమాజంలో ఈ పిల్లల్ని పెంచేటువంటి బాధ్యత కానీ, ఈ సంస్కృతి పట్ల వారికి విధి విధానాలు నేర్పించేటువంటి వ్యక్తులు అవసరం. అటువంటి ఈ సందర్భంలో మరి మంచి బిడ్డలను కన్నటువంటి తల్లులను గౌరవించుకోవాలి. కలిగొట్ల గోపాల శర్మ గారు అని చెప్పేసి తెలుగు అధ్యాపకులు, వారి తల్లిగారు కామేశ్వరమ్మ గారు ఎంతమంది బిడ్డలను కన్నారని కాదు, ఓ చక్కని బిడ్డను కన్నారు. ఇవాళ ఆయన రిటైర్ అయిపోయినప్పటికీ కూడా మంచి సంస్కృతిని పిల్లలు నేర్పడానికి తన సమయాన్ని వెచ్చిస్తున్నారు. వాళ్ళ అన్ని స్కూల్స్లో కూడా యోగా, ధ్యానం వీటి మీద చక్కని అవగాహన కల్పిస్తున్నారు. ఇది చాలా అవసరం. మరి అటువంటి బిడ్డను కన్నటువంటి తల్లి కలిగొట్ల కామేశ్వరమ్మ గారికి ఈరోజు మాతృ దినోత్సవం సందర్భంగా వాళ్ళ అబ్బాయి శర్మ గారు వాళ్ళ అందరికీ భీమవరంలో ఉన్నటువంటి చుట్టుపక్కల అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు సైతం వచ్చి ఆయన దగ్గర ఈ క్లాసులు తీసుకోవడం జరుగుతుంది. అటువంటి బిడ్డను కన్నటువంటి ఆ తల్లి గారిని, కామేశ్వరమ్మ గారిని సత్కరించుకోవడం, 100 ఏళ్ళు కూడా ఆరోగ్యాలతో ఉండాలని మాతృ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. మా స్కూల్లో వచ్చి ఆయన అన్నీ చెప్తా ఉంటారు. యోగా ఎందుకు చేసుకోవాలి, మనం ఎందుకు కల్చర్ ఫాలో అవ్వాలి అని చెప్పినప్పుడు వాళ్ళ అమ్మగారిని కలవడానికి వెళ్తున్నాం. ఆవిడకి 84 సంవత్సరాలు అంటే చాలా ఆనందం అనిపించింది. ఇప్పుడు కాలంలో ప్రస్తుతం చూస్తూ ఉంటే చాలామంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులని చూసుకోవడం అన్నదైతే నేను చూడట్లేదు ఎక్కడో దగ్గర. కానీ అంత పెద్ద ఆవిడ చక్కగా చేసుకుంటూ, ఆ సార్ కూడా చాలా బాగా చూసుకుంటూ నాకు కలవాలి అన్నదైతే చాలా అనిపించింది. అల్లు శ్రీనివాస గారు పొద్దున్నే నాకు ఆవిడ 8 years అబోవ్, సో ఆవిడని విష్ చేస్తాక మీరు వస్తారని అడిగారు. అడగగానే వెంటనే నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. ఐఎమ్ మిస్సింగ్. సో నేను ఇక్కడ రావడానికి చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. దుర్భంగా ఆ రోజు అమ్మను ప్రేమించి మిగతా రోజులు ప్రేమించడం అనే కాకుండా 360 రోజులు ప్రపంచంలోని పిల్లలు మేలు కోరే ఏకైక వ్యక్తి అమ్మని చూసుకోగలిగితే అమ్మ పాదాల కిందే దేవుడు ఉంటాడు అనేది అందరూ నమ్ముతాం. వాళ్ళు సర్వీస్ చేసినట్టయితే మనకి తల్లిదండ్రులే దైవం కింద భావిస్తూ పెద్దోళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకొని మదర్స్ డే అందరంగా మదర్లందరికీ మదర్స్ డే మరేదో శుభాకాంక్షలు తెలియజేస్తాం. చేయని పని ఉంటుంది, పొలం వెళ్ళి పని చేస్తుంది ఆవిడ.
ఆవిడ కష్టజీవి అనమాట. అందువల్ల ఇవాళ బీపీ షుగర్లు ఏమీ లేకుండా ఆవిడ 84 సంవత్సరాల వయసులో ఇలా ఉన్నారంటే అది మా అదృష్టంగా భావిస్తున్నాను. తీర్చిదిద్దడానికి ఆవిడ యొక్క సంస్కారాలే ఎక్కడి నుంచి వస్తాయంటే ఆ పూర్వీకుల నుంచే మనకు సంక్రమిస్తాయి. కాబట్టి పుచ్చుకుని ఆవిడ సేవా దృక్పథం, అందరికీ సేవ. ఊర్లో విలేజ్లో అయితే మాది ఉణుదూరు అనే విలేజ్. మా అమ్మగారు బ్రాహ్మణ మా అమ్మగారు అన్న పెద్ద పేరుగా ఆవిడ మొత్తం అందరికీ సహాయం, మంచి మాటలు చెప్పడం అవన్నీ చేస్తూ ఉంటారు. దినోత్సవ సందర్భంగా మరి ఆవిడకి పాదాబంధనం చేస్తూ రైతులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపు. నర్సు వ్యవస్థకే ఆదర్శం ఫ్లారెన్స్ నైటింగేల్ అని, తాను ఉన్నత కుటుంబంలో జన్మించిన నర్సింగ్ వ్యవస్థను ఎన్నుకుని లక్షలాది మందికి నర్సుగా సేవలందించిన ఫ్లారెన్స్ నైటింగేల్ చిరస్మరణీయురాలని భీమవరం సెయింట్ మేరీస్ ఆసుపత్రి ఉపశమన కేంద్ర డైరెక్టర్ డాక్టర్ రెడ్జి, ఆసుపత్రి సూపరింటెండెంట్ సిస్టర్ అనిట్ అన్నారు. ఫ్లారెన్స్ నైటింగేల్ జయంతి వేడుకలను శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సెయింట్ మేరీస్ ఆసుపత్రిలో నిర్వహించారు. విశిష్ట సేవలందిస్తున్న 9 మంది నర్సులు, సిస్టర్లను సత్కరించారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ, రోగుల పాలిట దైవ స్వరూపంగా ఉండే నైటింగేల్ యుద్ధ సమయాల్లో క్షతగాతులను వెతుక్కుంటూ వెళ్లి వైద్య సేవలు అందించి ప్రాణాలు కాపాడిన మహోన్నతమూర్తి ఫ్లారెన్స్ నైటింగేల్ అని అన్నారు. నైటింగేల్ జయంతిని అంతర్జాతీయ నర్సులు దినోత్సవంగా నిర్వహించుకోవడం గొప్ప విశేషమని అన్నారు. పట్టణ లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహర్శెట్టి కృష్ణ మాట్లాడుతూ, రోగుల పాలిట దేవత ఫ్లారెన్స్ నైటింగేల్ అని అన్నారు. అనంతరం నర్సులు, సిస్టర్స్, ప్రధాన వైద్యులు డాక్టర్ గ్రేసమ్మ, లిస్సీ, సెల్బియా, సెలిన్, అర్మదా, జార్జ్ మేరీలను సత్కరించారు. ఎస్కే చాన్ బాషా, కె సుధము, పి అమూల్యరావు తదితరులు పాల్గొన్నారు. బట్ మదర్ సర్వీసెస్ ఆర్ పర్మనెంట్. ఎంతోమంది పుడతారు, ఎంతోమంది చనిపోతారు, కానీ మదర్గా ఈ ప్రపంచ యావత్తుకి చేసినటువంటి సేవలు చిరస్మరణీయంగా ఈ నైటింగేల్ గుర్తుండిపోయేలాగా ఆ రోజుని మరి ఇటలీలో జన్మించి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా గుర్తించినటువంటి మహోన్నతమైనటువంటి సేవలు అందించినటువంటి నైటింగేల్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సృష్టిలో కోట్లాది మంది మరి జన్మించిన సంగతి తెలుసు మనకు. మరి అటువంటి ఇన్ని కోట్ల మంది ప్రజల్లో కొంతమందే కారణ జన్మగా జన్మిస్తారు. ఆ కారణ జన్మగా జన్మించిన వారు యుగాంతం వరకు చరిత్రలో ఉండిపోతారు. అటువంటి దాంట్లో ఒక అవ్వచ్చు, ఒక డాక్టర్ అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, ఒక సంఘ సేవకురాలు, ఒక నర్సుగా అత్యంత సేవలు అందించి ప్రపంచ గుర్తింపు పొందిన ఫ్లారెన్స్ నైటింగేల్ ఒక కారణ జన్మలాగని చెప్తాను. ఎందుకంటే అటువంటి మహోన్నత విదుషిమణి ప్రపంచంలో దొరకదు. ఎందుకంటే క్షతగాత్రుల కోసం ఒక అరికెల్ ల్యాంటర్ పట్టుకుని లోపలికి వెళ్ళి వాళ్ళ సేవలు చేసి ఎండనక వాననక ఇక్కడ నర్సు వ్యవస్థకే ఒక ఆదర్శంగా నిలిచిన ఫ్లారెన్స్ నైటింగేల్ సేవల్ని ఇవాళ సెయింట్ మేరీస్లో చేస్తున్నారని నేను చెప్తాను. ఆ సెయింట్ మేరీస్లో మదర్ తెరీసా, ఫ్లారెన్స్ నైటింగేల్ ఇలా అందరినీ పూర్తిగా పుచ్చుకుని ఇక్కడ ఒక సహనానికి, ఓర్పుకి ఒక ప్రతీకగా ఉంటున్నారు ఇక్కడ నర్సెస్ అంతా కూడా. ఈ నర్స్ కానీ వారంతా కూడా మరి ఈమె ఫ్లారెన్స్ నైటింగేల్ని ఆలస్యంగా తీసుకున్నాడు. అటువంటి మహత్తరమైన దేశాన్ని ఇవాళ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నర్సులు దినోత్సవం చేసుకుంటున్నామంటే ఎంత గొప్ప వ్యక్తితో మీరు అర్థం చేసుకోండి. మీరందరూ కూడా తెలుసుకోవాలి ఇటువంటి వాళ్ళని. ఇలాంటి భావితరాల్లో వీళ్ళు ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళాలని కోరుకుంటూ, సిస్టర్స్ అక్వరేట్ చేసిన రోజు ఒక మరీ గొప్ప విషయం అంటే మదర్స్ డే కూడా సెలబ్రేట్ చేసిన రోజు అనమాట. మనం ఫ్లారెన్స్ నైటింగేల్ మోడల్గా తీసుకొని మన నేర్స్ వృత్తిలో ఒక ఎగ్జాంపుల్గా ఆవిడ లైఫ్ చూసుకొని మేము ముందుకు నడుస్తాము. మన నేర్స్ వృత్తి నేర్చుకునే టైం నుంచి మనం ఫ్లారెన్స్ నైటింగేల్నే మోడల్గా తీసుకుంటాము. కానీ ఫ్లారెన్స్ నైటింగేల్ కంటే గొప్ప ఒక నేర్స్ మన జీవితంలో ఉన్నది మన ప్రతి ఒక్కరికి తల్లిలు అనమాట. ఫ్లారెన్స్ నైటింగేల్ కంటే మరి ముఖ్యంగా మనం ఆదరించుకోవాల్సిన ఒక వ్యక్తి సొంత తల్లిల అందరి ఆవిడే మనకు ఫస్ట్ నేర్స్ మన లైఫ్లో. ప్రతి ఒక్కరి వ్యక్తి జీవితంలో ఒక సృష్టి కర్త మదర్. అందుకే ఫ్లారెన్స్ నైటింగేల్ డే, అలాగే మదర్స్ డే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సోమవారం జరిగే సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం. సిబ్బందికి పోలింగ్ సామాగ్రి అందజేసిన రిటర్నింగ్ అధికారులు. వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన గాదిరాజు సుబ్బరాజు. ఈ నెల 15 నుంచి 25వ తేదీ వరకు భీమవరం జీఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో అతిరాత్ర మహాయాగం. విస్తృతంగా ఏర్పాట్లు.
భీమవరం నాచువర్ సెంటర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 5వ తరగతి విద్యార్థిని దుర్మరణం. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.